నిన్న మనం వశిష్ఠుల వారు చెప్పగా విన్నాము. హిరణ్యగర్భుడు ఆ జగత్తును సృష్టి చేసి తాను పోయి కల్పాంతంలో ఆ పరబ్రహ్మలో ఐక్యమైన తరువాత ఇంకొక హిరణ్యగర్భుడు వచ్చినా కూడా ఆ ఆదిజీవుడు కూడా స్మృతి మాత్రంతో, అంటే పూర్వం ఎలా సృష్టి ఉందో దాన్ని గుర్తు చేసుకుని సృష్టి చేస్తున్నాడు కనుక ఇది కూడా స్మృతితో, అంటే ఒక సంస్కారంతో కలిగిందే కనుక దీన్ని మనం సత్యం అనలేము అని నిన్న చెప్పారు. లేదా ఆ హిరణ్యగర్భుడే ఇంకొకరిని ఆయన స్మరించినా కూడా అది స్మరణే అయింది కాబట్టి ఇది స్వప్నమే అయింది అని, ఆ స్వప్నము సత్యం ఎప్పటికీ కాదు అని నిన్న మనకి చెప్పారు. అప్పుడు శ్రీరాముల వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. పౌరాణాం మంత్రి ముఖ్యానాం విదూరథ కులక్రమ సమమేవ కథం తత్ర సర్వేషాం ప్రతిభాసితః. ఈ ప్రశ్నని నిన్న మనం చెప్పుకున్నాము. అయ్యా మీరు చెప్పింది చాలా బాగుంది. ఇక్కడ ఒక ప్రశ్న, అక్కడ ఉన్న పౌరులకి మంత్రులకి అందరికీ ఒకే రకమైన ఆ వంశక్రమం ఎట్లా కనిపించింది, విదూరథుడి వంశక్రమం ఎట్లా కనిపించింది అని. ఇన్ని రకాలుగా చాలా డిఫరెన్సెస్ అంటారు కదా, అట్లా అన్ని తేడాలతో కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం, అంటే ఈ విదూరథుడి సృష్టి, ఈ వంశక్రమం అందరికీ సమంగా ఒకే విధంగా కనిపించటానికి ఏమిటి కారణము అని శ్రీరాముడి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు వశిష్ఠుల వారు. చితః సమనువర్తంతే ముఖ్యాయాః సర్వసంవిదః యథా విపులవాత్యాయాః సామాన్యా వాతలేఖికాః. ఒక పెద్ద గాలి వస్తున్నప్పుడు చిన్న గాలి అందులో కలిసిపోయినట్టుగా ప్రధాన జీవుడి యొక్క సంకల్పం మీదే ఇతరుల సంకల్పాలు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఇంటి యజమాని ఎలా అనుకుంటాడో అలా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నట్టుగా వీళ్ళందరూ ఒకే సంకల్పం చేయాలి అని చెప్తారు కదా. మనమందరము ఏకతాటి మీదకి వచ్చి ఒకే విధంగా ఆలోచన చేసి అందరము ఒకే రకంగా నడవాలి అని అనుకున్నట్టుగా ఆ ప్రధాన జీవుడి సంకల్పం ఎలా ఉందో దానికి అనుగుణంగానే తక్కిన వారందరూ కూడా అనుభవిస్తున్నారు, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. పరస్పరానుసారేణ తథా రూపేణ సంవిదః ఖచితాస్తాః ప్రజాపాల ప్రజా వాస్తవ్య మంత్రిణః. ఇక శ్రీరామును అడిగిన ప్రశ్నకు సమాధానం, ఇలా ఆ ప్రధాన జీవుల సంకల్పం మీదే తక్కినదంతా కూడా ఆధారపడి ఉండటం వల్ల పౌరులకు మంత్రులకు కూడా ఆ వంశ పరంపరా క్రమం ఒకే విధంగా తోచింది. ఇదే అక్కడ కారణం. ఏమిటి కారణం అంటే ఇలా ప్రధాన జీవుడి సంకల్పం ఉంది కాబట్టి తక్కిన వారికి అందరికీ ఒకే రకంగా తోచింది. దాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు దాన్ని మీరిపోలేరు. రాజు, మంత్రులు, పౌరులు వీరందరూ కూడా ఒకే రకమైన కర్మశేషం కలవారు అని వ్యాఖ్యానంలో చెప్పారు. వీరి కర్మశేషం అలా ఉంది. మనం అనుకున్నామే, మనమే ఎందుకు కలిసాము, ఒక కుటుంబంలో ఒక ప్రదేశంలో మనమే ఎందుకు కలిసాము, ఏమిటి సంబంధం మనకి, ఏవేవో మూలం నుంచి ఎగిరి వచ్చిన పక్షుల్లాగా వచ్చాం. మనం ఒక చెట్టు మీదకి వాలాం, దత్తపీఠం అనే చెట్టు మీదకి, ఆశ్రమం అనే చెట్టు మీదకి వాలాం. ఎక్కడి నుంచి వచ్చాము, ఏమిటి బంధం మనకి అని అంటే బంధుత్వము ఈ శరీర సంబంధమైంది కాదు. ఇది ఏదో ఆ కర్మశేషం అలా ఉంది. అంటే కర్మబంధం ఇది. ఈ బంధుత్వం అనేది కర్మబంధుత్వం. ఇది కర్మలు ఒకే విధమైన కర్మలు చేశాం కాబట్టి మనమందరం ఒకే చోటికి చేరాం. మన శేషాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వీరందరి ఆలోచన కూడా దాదాపు ఒకే విధంగా ఉంది. అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. అక్కడ సమత్వం ఉంది. ఇక్కడ తేడాలన్నీ కూడా పోయి, ఆ డిఫరెన్స్లన్నీ కూడా పోయి, వాళ్ళకి ఆ తేడాలన్నీ ఆ మనస్సు నుంచి పోయిన తర్వాత ఎలాగైతే ఒకే విధంగా ఆలోచిస్తామో అలాగే జన్మాంతరార్జితమైన ఆ కర్మశేషం అలా ఉంది. అందువల్ల ఒకే విధంగా వీరు దాదాపు ఆలోచిస్తున్నారు. వీరందరూ అనుభవించవలసిన కర్మఫలం ఒకే రకంగా ఉంది. అందుకే ఒకే చోట ఒకే విధంగా ఒకే జన్మలో వాళ్ళందరూ కలిశారు అని దానికి సమాధానం చెప్పారు. ఏవం రూపాత్ కులాజ్జాతో రాజాస్మాకమయం త్వసౌ ఖచిత ఇవ వాస్తవ్య విదో వైదూరథే పురే. అందుకే ఎవరు కనిపించినా కూడా ఏదో మన కర్మశేషంతో కనిపించారు, కర్మశేషంతో కలిశారు. అందువల్ల నవ్వుతూ మాట్లాడండి, జయగురుదత్త అనండి, లేదా ఉదాసీనంగా తప్పుకోండి, అంతే. ద్వేషం వద్దు. మళ్ళీ దాన్ని పెంచుకుంటే కర్మశేషం పెరుగుతుంది. అక్కడికే అది అయిపోవాలి అని అంటే కర్మశేషం ఉదాసీనంగా ఉండటం ఉత్తమం, లేదా నవ్వుతూ మాట్లాడి పక్కకు తప్పుకోవడం మంచిది.
ఎవరి మీద శత్రుత్వము ద్వేషము అనేది వద్దు. ఎందుకంటే ఏదో కర్మశేషం ఉంది కాబట్టి మనం కలిసాం. ఊరికే అలా కనిపించరు. దీన్ని బట్టి చూస్తే మనం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునేది కూడా కర్మశేషమే. ఊరికే కనిపించరు. ఎందుకు కనిపించారు? ఏమో మళ్ళీ రస్తాలో వస్తానో పోతానో అన్నట్టుగా ఉండు అని చెప్పారంతే. ఇది సమకర్మశేషం ఉంది మనకి. అందువల్ల ఇది మనసులో పెట్టుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఇతడు మా రాజు, ఈ వంశం నుంచి జన్మించాడు, ఈయన వంశం ఇది. కులం అనే మాటకి వంశం అనే అర్థం. కులం అంటే డిఎన్ఏ అంటారు కదా, ఏ డిఎన్ఏ, ఏ జీన్స్ ఉంది వీళ్ళలో అనే మాటలో అనే అర్థంలో కులం అనే మాట వాడతారు. మనం ఇప్పుడు ఆ కులం అనే మాటకి ఆ అర్థాన్ని మార్చేసుకున్నాం, అదే వేరే విషయం. కౌలిని, కులయోగిని. కులయోగిని అంటే కులాన్ని కాపాడుతుందనా? కాదు, ఈ శరీరంలో ఉన్న శక్తియే కులం, ఆ కుండలిని శక్తియే కులం, దాన్ని కాపాడుతుంది అనే అర్థం. అలా ఆ కులక్రమ అంటే వంశక్రమం. ఈ వంశక్రమంలో ఈయన పుడతాడు, ఈ వంశంలో ఈయన జన్మించాడు అనే అభిప్రాయం ఆ విదూరథ వాసులందరి, విదూరథ రాజ్యవాసులకందరికీ కూడా ఉంది. అందువల్ల వాళ్ళందరూ అలాగే భావన చేశారు. కచనేచిత్ స్వభావస్య నచ కారణమార్గణం యుక్తం మహామణేర్భాసాం ఇవాన్యత్ర స్వభావతః. వీరి సంస్కారం అలా ఉంటే ఉండని, మాకేమిటి, అంత మాత్రం చేత అధిష్టానంగా ఉన్న ఆ చైతన్యము ఆయా రూపాలలో కనిపించాలని ఏముంది? ఇప్పుడు సంస్కారం ఉంటే ఉంటుంది. ఇలా ఈ విదూరథ జీవుడు ఒక అధిష్టానం ఉంది కదా, ఆ అధిష్టాన చైతన్యం నుంచి కదా వచ్చాడు. ఆ అధిష్టాన చైతన్యంలో మార్పు రావాలని ఏముంది? అది ప్రశ్న. సంస్కారం ఉన్నంత మాత్రాన అది మారిపోవాలని ఉందా? నేనేదో ఊహించుకుని ఏదో సంస్కారం ఉంది కదా అని ఇలా కనిపించాలి అంటే అలా కనిపిస్తుంది ఆ వస్తువు? లేదే, అది ఉన్నట్టుగా కనిపిస్తుందే అని ఒక కొత్త ప్రశ్న ఆయనే వేసుకుని మనకి సమాధానం చెబుతున్నారు. నిన్న మనం అనుకున్నాం మన అనుభవాన్ని బట్టి వస్తువు మనకు కనిపిస్తుంది అని. ఇప్పుడు సంస్కారం అనుభవం కాదు, ఏదో అనుభవం అంటే లోకానుభవం, అందరూ ఇలా పిలుస్తున్నారు కాబట్టి నిన్న మనం అనుకున్నామే, మేక అంటే మేక అనాలి. మేక మేక మేక, మామిడి పండు మామిడి పండు మామిడి పండు, చిన్నప్పటి నుంచి అభ్యాసం చేశారు. ఆ అనుభవం, లోకానుభవంతో ఆ పేరు పెట్టి పిలుస్తున్నాం. సంస్కారం వేరేగా ఉంటుంది. ఆ సంస్కారాన్ని బట్టి ఇది అలా కనిపిస్తుంది, అది వేరే విధంగా కనిపిస్తుంది. ఈ సంస్కారం అనే దాన్ని, కొత్తదాన్ని ప్రవేశపెట్టి ఈ సంస్కారం ఇలా ఉన్నంత మాత్రానికి ఆ చైతన్యంలో మార్పులు రావాలని నియమం ఏముంది? ఆ చైతన్యం మారాలని ఎక్కడ రాసిపెట్టి ఉంది? అధిష్టాన చైతన్యం ఉదాసీనం, అది ఏమీ చేయదు అని ముందే చెప్పుకున్నాం. నిర్వికారం, నిష్క్రియమని చెప్పుకున్నాం. మరి అటువంటి చైతన్యం అది ఉదాసీనం కదా, అది అలా రూపాలని ఎందుకు స్వీకరించింది, అలా ఎందుకు మారింది అది అనే ప్రశ్న. అప్పుడు దానికి సమాధానం చెప్తూ సంవిత్తు ఈ విధంగా, సంవిత్ అంటే శుద్ధ చైతన్యం, ఆ చైతన్యం ఈ విధంగా ఆరోపించబడిన విషయాలలో సత్యత్వాన్ని ఎందుకు కలిగిస్తుంది? ఆరోపితమైన వస్తువు అది. ఆరోపితమైంది అంటే అక్కడ ఉన్నదాన్ని వేరే విధంగా చూస్తున్నాం. అలా చూసేదానికి సత్యత్వాన్ని ఎందుకు కల్పిస్తోంది? అది జ్ఞానం అయితే, అది చైతన్యం అయితే చైతన్యాన్నే కదా ఇవ్వాలి మనకి. చైతన్యాన్ని ఇవ్వక వేరే ఏదో కలిగిస్తోంది, ఎందుకు ఇలా చేస్తోంది అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి అలా అనటానికి కారణాన్ని వెతకటం మంచిది కాదు, ఇదే సమాధానం. అలా ఎందుకు చేస్తోంది అంటే దానికి కారణం వెతకద్దు, దొరికేది కాదు. ప్రారంభంలోనే అనుకున్నాం, ఈ సృష్టి ఎందుకు అయింది అంటే అలా దానికి సమాధానం ఉండదు. ఎందుకు అయింది అంటే సమాధానం లేదు, కానీ ఎలా దీనిలో మాయపోతుంది అంటే మాత్రం సమాధానం ఉంటుంది. అందువల్ల దానికి నచ కారణ మార్గణం చిత్ స్వభావస్య, అది ఆ చిత్ యొక్క స్వభావం. అది అలా ఎందుకు వచ్చింది అంటే ఏమీ చెప్పలేం అని అంటూ దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. అలా ఎందుకన్నాము? చిత్తు ఉదాసీనమైనా కూడా అలా దానిలో మార్పులు వస్తాయి, మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది అని ఎందుకన్నాము అంటే దీని యొక్క స్వభావమే ఇలాంటిది అని. స్వభావం ఏదైనప్పుడు ఇలా ఎందుకు అంటే ఇంకా మారేవారి కాదు, మనకు కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకుని ఉండాలి అన్నట్టుగా అయిపోయింది అంతే. దీని స్వభావమే అలా ఉంటుంది. మణికి తన కాంతిని ఇతరత్ర ప్రకాశింపచేయాలని కోరిక లేకపోయినా కూడా అది కాంతి ప్రసరిస్తోంది కదా, అదేవిధంగా మణి ఏమైనా అనుకుందా నా కాంతి నేను అన్ని చోట్ల ప్రసరింపచేయాలి అని? లేదు. కానీ ఆ మణి తనకే తెలియకుండా ఉదాసీనంగా ఉన్నా కూడా దాని వెలుగు అంతటా వ్యాపిస్తోందా లేదా? అలాగే చింతామణి ఉదాసీనమైనా కూడా ఇతర వస్తువులను ప్రకాశింపచేస్తోంది కదా, అదేవిధంగా ఇది కూడా అంతే. ఒక మహామణి ఎలాగైతే తన వెలుగుతో
చుట్టూ వస్తువుల్ని ప్రకాశింపచేస్తుందో అలాగే ఈ చైతన్యం కూడా ఉదాసీనమైనా కూడా ఆయా రూపాల్ని అది తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అహమేవం కులాచారే రాజాస్యామేవ మిథ్యపి విదూరథ విదోరత్నాదుదిత ప్రతిభాయథ. ఇక ఆ రత్నం ఏమిటి అని చెప్తున్నారు. ఆ మణి ఏమిటి ఇక్కడ అంటే ఆ శుద్ధ బ్రహ్మ కాదు, విదూరథ జీవ చైతన్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జీవ చైతన్యం అలా ఆ వంశక్రమాన్నో మార్పుల్లో తీసుకుంది, కానీ ఆ శుద్ధమైన పరమాత్మ కాదు అనేందుకోసం మళ్ళీ చెప్తున్నారు. చింతామణి కోరిన కోరికలను తీర్చినట్టుగా చింతామణి తీరుస్తోంది అని చెప్తారు. వెలుగు కాదు. ఇప్పుడు ఉదాహరణ చింతామణి కోరికల్ని తీర్చే ఉదాహరణ తీసుకున్నారు. చింతామణి మన దగ్గర ఉంటేనే కోరికలు తీరుతాయి అని. ఇప్పుడు శమంతకమణి ఉపాఖ్యానం విన్నాం కదా మనం వినాయక చవితి రోజు వ్రతకథలో. ఆ శమంతకం దగ్గర ఉంటే చాలు, ఎన్నో కిలోల బంగారం అది సృష్టి చేసి ఇస్తుంది అని దానికి ఆ శక్తి ఉంది. అది ఫలానా ఏదో పూజా గదిలో పెట్టి తర్వాత తీసి చూస్తే ఎన్నో కిలోల బంగారం దాని నుంచి వచ్చి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అదే బంగారాన్ని సృష్టి చేసింది, అదే కోరికల్ని తీరుస్తోంది. చింతామణి చింతితార్థం. చింతామణి అంటే కోరిన కోరికల్ని తీర్చేది, అందువల్ల చింతామణి అని పేరు వచ్చింది దానికి అంటారు. మరి అది ఎట్లాగైతే కోరిన కోరికలు తీరుస్తోందో, నేను ఈ వంశంలో ఈ విధంగా జన్మిస్తాను అనే వాసన బలం వల్ల విదూరథుడి జీవ చైతన్యము అనే రత్నము ఈ విధంగా జన్మించింది. ఇది చెప్పదలుచుకున్నది. ఆ చింతామణి కోరికలు తీర్చినట్టుగా విదూరథ జీవ చైతన్యం అనే రత్నం, ఆ రత్నం అనుకుంది ఈ వంశంలో ఈ విధంగా నేను జన్మిస్తాను అని. అది ఆ సంకల్పం బలమైంది కాబట్టి, ప్రధాన జీవుడి సంకల్పం కాబట్టి దాని ప్రకారంగా తక్కిన వాళ్ళందరూ కూడా సంకల్పం చేశారు. ఇది ఒకటి సంకల్పమా ఈ కుటుంబము, అనేకుల సంకల్పమా అంటే దీనికి సమాధానం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది మనం చూసేదాన్ని బట్టి. ఎవరో ఒక ఆయన వివాహం చేసుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఈ వంశం పెరిగిందా, లేదంటే వీళ్ళందరూ ఆ వంశంలో పుట్టాలనుకున్నారు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నాడా అంటే ఏం చెప్తారు దానికి సమాధానం? రెండు. ఏకజీవవాదం అయితే ఆయన, అనేక జీవవాదం అయితే వీళ్ళందరూ అనుకున్నారు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆయన సంకల్పము వీడి సంకల్పం అన్నీ కలిశాయి. ఇలా రెండుగా చెప్పుకున్నా కూడా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అలా ఇక్కడ ప్రధాన జీవ చైతన్యం ఆ విదూరథుడు అలా అనుకున్నాడు కాబట్టి, ఆయన గట్టివాడు కాబట్టి ఆయన అనుకున్నట్టుగా ఇదంతా జరిగింది. యావంతో జంతవో యస్మిన్ ఏ ఏ సర్గే యదా యదా తే సర్వ గత్వా ఛిద్ధాతో అన్యోన్యాదర్శతాంగతా. సృష్టి సమయంలో అనేక జీవ చైతన్య రూపాల్లో ఆరోపితాలైనవన్నీ కూడా చిత్ పదార్థము సర్వగామి కావటం వల్ల పరస్పరము ఆదర్శాల వంటివి అవుతున్నాయి. ఇది బింబ ప్రతిబింబ న్యాయం. పరస్పరం ఆదర్శాలలాగా, అంటే ఒకరికొకరు కనిపించడం అనేది ఎలా ఉంది అంటే, నన్ను మీరు మిమ్మల్ని నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. చూస్తున్న వాడిని నేనే అని అనుకుంటే నాకు మీరందరూ అద్దం, లేదు మేమే చూస్తున్నాము అని అనుకుంటే మీకందరికీ నేను అద్దం, అంతే. ఇలా పరస్పరము ఆదర్శాలలాగా పరస్పరము బింబ ప్రతిబింబ న్యాయంతో మనం చూస్తున్నాము. ప్రహ్లాద స్తుతిలో ఒక బ్రహ్మాండమైన మాట ఆయన చెప్పాడు. ఏమిటి అంటే, నీకు చేసే పూజలన్నీ కూడా మాకు మేమే చేసుకునేవి అని. ఇదేమిటి? ఎట్లా? ఆయనకి చేసే పూజ మనకి మనమే చేసుకున్నట్టు అవుతుందా అంటే, అద్దంలో చూసుకుని ఆ అద్దంలో ఉన్నవాడిని అలంకరిస్తున్నాము అని అనుకుని ఏం చేస్తాం మనం? మనల్ని మనమే అలంకరించుకుంటాం. మనకు మనం అలంకారం చేసుకుంటే ఆ అద్దంలో ఉన్నవాడికి అలంకారం అవుతుంది. అద్దంలో ఉన్నవాడికి బొట్టు పెట్టం మనం. అలాగే నువ్వు అద్దంలో ఉన్నవాడు లాంటి వాడివి. మాకు మేము అలంకారం చేసుకుని నీకు అలంకారం చేస్తున్నాము అని అంటాం. అందుకనే ఆ భగవంతుడి రూపానికి ఆ విగ్రహానికి అలంకారం చేసి అంత ఆనందిస్తారు ఆ భక్తి ఉన్నవాడు. ఆ మాట అక్కడ ప్రహ్లాదుడు అద్భుతంగా చెప్పాడు. దాన్నే స్వామిజీ వారి భజనలో కూడా గుర్తు చేశారు. యద్యన్మానం భవతే కురుతే తత్తన్నూనం స్వస్మై కురుతే. ఏదేది నీకు చేసే పూజ ఉందో అది అంతా కూడా మాకు మేమే చేసుకునే ఒక మర్యాద, మాకు మేమే చేసుకునే ఒక పూజ. అంత అద్భుతమైన మాట అది. ఎందుకని అంటే, నువ్వు ఆత్మస్వరూపుడివి కాబట్టి. ఆత్మకేమిటి అలంకారం? నువ్వు ఆత్మస్వరూపుడివి కాబట్టి పరమాత్మకే అలంకారం చేస్తున్నానంటే, నీకు అలంకారం చేస్తే మొత్తం ప్రపంచానికే అలంకారం చేసినట్టు అని ఆ రూపంలో, ఆ బింబంలో, ఆ విగ్రహంలో, ఆ కలశంలో, ఆ ఫోటోలో పరమాత్మని దర్శిస్తారు. ఇది
సగుణ బ్రహ్మని చూడటం. నిర్గుణ బ్రహ్మ సరే, కానీ ఇక్కడ ఆయన సగుణ బ్రహ్మనే కీర్తిస్తున్నాడు కాబట్టి ప్రహ్లాదుడు ఆ మాట చెప్పాడు. అది అలా ఉండని. తీవ్ర వేగవతీ యా స్యాత్ తత్ర సంవిదకంపిత శైవాయాతి పరం స్థైర్యం ఆమోక్షం త్వేకరూపిణి. ఈ విధంగా ఒకరితో ఒకరికి బింబ ప్రతిబింబత్వము ఉండగా నిర్విషయమే లక్షణమైన మోక్షము కనీసం ఒకరికైనా ఎలా వస్తుంది అంటే, బింబ ప్రతిబింబాల్లో నాకు అలంకారం చేస్తే మీకు అలంకారం, మీకు అలంకారం చేసుకుంటే నాకు అలంకారం, ఇలా అద్దం ముందు ఉన్నవాడు భావిస్తాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఒకరికైనా ఎలా వస్తుంది? వస్తే అందరికీ రావాలి, అప్పుడే మోక్షాన్ని ఒప్పుకుంటాం. ఇది నిర్విషయం, ఇది అలంకారం లాంటిది కాదు. ఇది మోక్షం అనేది అది అనుభవానికి రావాల్సింది, ఒక స్థితి అది. ఇలా ఉన్నప్పుడు బింబ ప్రతిబింబత్వము అంటే, అందుకనే ఇది ఒక మధ్యమ స్థాయి వాళ్ళకి అర్థం చేయించడం కోసమే బింబ ప్రతిబింబం అనేది. పై స్థాయికి వెళితే దాన్ని కూడా దాటి బింబ ప్రతిబింబం అనేది కూడా ఎగిరిపోతుంది, దాన్ని కూడా మనం ఒప్పుకోలేం. అది అర్థమయ్యేందుకోసము చెప్పే మాట అంతే. అదే మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. బింబ ప్రతిబింబత్వము అంటే కనుక నిర్విషయమే లక్షణమైన మోక్షం, దాని లక్షణమే నిర్విషయం. అది అటువంటి మోక్షం ఎలా వస్తుంది, ఒక్కడికైనా ఎలా వస్తుంది అనే ప్రశ్న. ఎందుకంటే ఒకరితో ఒకరికి బింబ ప్రతిబింబ న్యాయం ఉంది కదా. అలా నిజంగా ఆ బింబ ప్రతిబింబ న్యాయం ఉంటే ఒకడికి ఎవరికో ముక్తి వస్తే ప్రపంచంలో అందరికీ వచ్చి ఉండాలి. అలా అనుభవం లేదు. మరి దీన్ని ఎలా మనం సమాధానం చెప్పుకునేది అని అంటే, ఈ జీవులలో అంటే జీవ చైతన్యాలలో ఏ జీవ చైతన్యము బ్రహ్మాకారంలో ప్రకాశిస్తూ విషయదోషంతో స్పృశించబడకుండా ఉంటుందో అది అలాగే విదేహముక్తి వరకు ఉంటుంది. ఆ ప్రశ్నని పుట్టించి దానికి సమాధానం చెప్పడం చూడండి. అంటే ఒకడు ప్రయత్నం చేస్తే ఒకడికే ముక్తి వస్తుంది, ఆ ఒకడికి ముక్తి రావటమే మోక్షము. వాడి విషయంలో అసలు జగత్తు లేనట్టే లెక్క. తక్కిన వాళ్ళందరూ ఏమైపోతారండి అంటే, అది ఒక కరుణ, అది దయ, అది వేరే విషయం. కానీ ఒకడికి ముక్తి వస్తే వాడికి సమస్త ప్రపంచానికి ముక్తి వచ్చినట్టు, ముక్తి అంతా పరమాత్మలో జగత్తంతా కలిసిపోయినట్టు. అదే మోక్షం అంటే కదా. మరి ఇలా అనేక జీవుల్ని చూసినప్పుడు ఒక్కొక్కడికే ముక్తి రావాలి కదా. అంటే అలా ఒక్కొక్కడు కూడా ముక్తిని పొందవచ్చు. ఏకజీవంగా చూస్తే సమాధానం అది. ఇప్పుడు అనేక జీవవాదంగా చూసినప్పుడు ఈ అనేక జీవ చైతన్యాలు ఉన్నాయి. నాలో ఒక జీవ చైతన్యం, మీలో ఒక జీవ చైతన్యం, వాళ్ళలో ఒక జీవ చైతన్యం, ఇట్లా అనేక జీవ చైతన్యాలు ఉన్నప్పుడు వీరిలో ఏ జీవ చైతన్యం అయితే, అంటే ఏ జీవుడైతే, అంటే ఏ జ్ఞానమైతే, ఏ సంస్కారం అయితే బ్రహ్మాకారంలో ప్రకాశిస్తూ ఉంటుందో, దేనికైతే ఆ బ్రహ్మని తెలుసుకోవాలి అనే ఒక బుద్ధి ఉన్నదో, ఆ సంస్కారం ఉన్నదో, అటువంటి జీవ చైతన్యం అంటే ఎవరికి వారే ప్రయాణం చేసి ఎదగచ్చు, ఎవరికి వారే ఆత్మదర్శనం చేసుకోవాలి అని చెప్పే ఒక సిద్ధాంతం. ఆ ప్రశ్నని కలిగించి దానికి సమాధానం చెప్తారు. బ్రహ్మాకారంలో ప్రకాశిస్తూ విషయదోష స్పర్శ లేకుండా, విషయదోషాలకు దూరంగా ఉన్నారు కాబట్టి బ్రహ్మాకారంలో ప్రకాశిస్తూ ఉన్నది ఆ జీవ చైతన్యం. అది అలాగే విదేహముక్తి వరకు ఉంటుంది. విదేహముక్తి అంటే ఈ శరీరం ఉన్నంత వరకు. ఆ శరీరం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు బ్రహ్మలో లీనమైపోతుంది. అది విదేహముక్తత్వం అంటే ఇంకా బ్రహ్మలో లీనమైపోవటమే, ఇంకా మళ్ళీ జన్మ శరీరము అనేది లేకపోవటం. అలా జీవన్ముక్తులై ఆ బ్రహ్మలో లీనమైపోయి ముక్తులవుతారు అని చెప్పారు. దానికి సమాధానం బలవచ్చిద్విలాసానాం అనువృత్యా పరస్పరం స్వభావా ప్రతిబింబంతి చిదాదర్శే స్వభావతః. భావనా బలంతో చిన్మయ వస్తువు ఆయా ఆకారంతో స్ఫురిస్తూ ఉండటం వల్ల జీవులందరూ కూడా అందులో సహజంగానే ప్రతిఫలిస్తూ ఉన్నారు, ప్రతిబింబిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది జీవ చైతన్యాలు ఎలా ఉన్నారు అంటే ప్రశ్న, దానికి సమాధానంగా భావనాబలం. ఆ భావనాబలంతో చిన్మయ వస్తువు ఆయా ఆకారంతో స్ఫురిస్తూ అలా అలా వేరే వేరేగా మనకి జీవులందరూ కూడా అందులో సహజంగా ప్రతిఫలిస్తూ ఉన్నారు. అంటే వాడు అనుకున్నాడు, నేను చాలామంది జీవులు అని. ఆ విడిపోయిన జీవుడు అనుకున్నాడు, ఆ చాలామంది జీవులు తనలోనే ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి తానే అనేక జీవుల్ని చూస్తున్నాడు. ఆ విడిపోయిన జీవుడే, ఏకజీవుడే అనేక జీవుల్ని చూస్తున్నాడు. ఇదే ప్రపంచం అంతా మనం చూడటం అంటే ఇదే. ప్రపంచం అంతా మనకు కనిపిస్తోంది అంటే మనం ఇట్లా ఈ ప్రపంచాన్ని
చూడాలి అని అనుకున్నాము. ఆ ప్రపంచం అట్లా మనకి అనేక జీవులుగా, అనేక జంతువులుగా, అనేక బ్రహ్మాండాలుగా కనిపిస్తోంది. తత్రాతి యత్నాజ్జయతి సత్యా సంవిద ఆత్మసాత్ కుర్వంతి సరిదంబోధి గామిని సరితో యథ. ఇలా చిన్మయ వస్తువులో జగదాకారము స్ఫురిస్తూ ఉండటం సాధారణమే అయినా కూడా సత్యజ్ఞానానికి ప్రమాదమేమీ లేదు. ఇలా ఒక జగదాకారం దీంట్లో వెలుగుతోంది కదా, మరి సత్యజ్ఞానం అనేది ఇది బలమైపోయి అది మరుగున పడిపోతుందేమో అని అంటే ప్రపంచంలో ఎవరూ బ్రహ్మజ్ఞాన సాధన చేయకపోయినా కూడా అది అలాగే ఉంటుంది, ఎందుకంటే అది సత్యమైనది కాబట్టి అని మన భాషలో. అలా ఎప్పటికీ సాధ్యం లేదు. బ్రహ్మ అనేది సత్యం, ఇది మాయ అయినప్పుడు ఉన్నది అది ఒకటే కదా. కానీ మన భాషలో తెలుసుకోవాలంటే ఇలా చెప్పుకుని సత్యజ్ఞానానికి ఎటువంటి ప్రమాదము లేదు. సముద్రంలో కలిసే మహానది ఏం చేస్తుంది? ఒక మహానది, ఆ కావేరి పుట్టింది ఎక్కడ? తల కావేరిలో పుట్టింది. చిన్నగా పుట్టి అట్లా ప్రవహిస్తూ వస్తూ ఏం చేస్తుంది? మధ్యలో ఎన్ని నదులు అలా 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 కలుపుకొని అక్కడెక్కడో పుట్టింది గోమతి నది, ఆ గోదా నది పుట్టి తర్వాత శబరి నదిని కలుపుకుంది, అనేక నదుల్ని కలుపుకుని అట్లా వచ్చి గోదావరి నదిగా మహా అఖండంగా ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలా ఆ మహానది ఉపనదులన్నిటినీ కూడా తనలో కలుపుకుని సత్యమైన బ్రహ్మాకార జ్ఞానం, మాయా చిత్స్ఫురణము అయిన జగదాకారాన్ని తనలో లోబరుచుకుంటుంది, తనలో కలిపేసుకుంటుంది. ఈ మహానది అట్లా ప్రవహించిపోయి ఈ బ్రహ్మాకార జ్ఞానం అనే మహానది అది బ్రహ్మ అనే సముద్రంలో, ఏక సముద్రంలో కలిసిపోయి ఏకారణవం అయిపోతుంది. ఏక సముద్రం ఏకానంద రూపాన్ని ధరిస్తుంది. అది తనలో తాను ఇవన్నిటినీ కలిపేసుకుంటుంది. అంతేకాని దాని ముక్తి అన్నిటికీ నిరోధించబడదు. అంటే ఆ బ్రహ్మాకార జ్ఞానానికి వచ్చే ఫలం, లేదా జ్ఞానమే ఫలం అనుకోండి, మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఆ జ్ఞానానికి ఏదైతే ముక్తి ఫలంగా వచ్చేది ఉందో దానికి ఎటువంటి అడ్డంకి లేదు. దీనివల్ల దానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రయత్నం లేని వేగం కన్నా కూడా ఇది చాలా ముఖ్యం, మనకి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంత చక్కగా చెప్పారంటే ప్రయత్నంతో లేని వేగం కన్నా కూడా ప్రయత్నంతో పుట్టిన వేగం అది చాలా గొప్పది. ప్రయత్నం లేకపోతే వేగమే లేదనుకోండి, అది వేరే విషయం. ఒక రాయి అక్కడ ఉంది, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానంటే ఆ రాయి ఎలా పోతుంది? ప్రయత్నం చేసి నేను కొద్దిగా ఏదో ఇలా అంటే కదా. అందుకనే ప్రయత్నంలోనే వేగం ఉంది తప్ప ప్రయత్నమే లేకుండా ఉంటే అసలు వేగం అనేదే లేదు. అందువల్ల ప్రయత్నం ఉన్న వేగమే శ్రేష్టమైనది. ప్రయత్నం లేని వేగం కన్నా కూడా ఎక్కువ ప్రయత్నంతో సంపాదించబడిన బ్రహ్మాకారమైన వేగం ఏదైతే ఉందో అది మాయారూపమైన జగద్వికార చిద్విలాస వేగాన్ని గెలుస్తుంది అని చెప్పారు. అంటే ఒక వేగం, అది ఏం వేగం? అది మాయావేగం. ఆ మాయావేగం ఈ ఒకటి బ్రహ్మాకార చిద్విలాస రూపమైన వేగం. అంటే వీడు చూశాడు ఈ జగత్తంతా ఏమిటి అంటే ఇది బ్రహ్మే, ఇది మరి ఇలా ఎందుకు కల్పిస్తోంది అంటే ఇది ఒక చిద్విలాసము అని అనుకున్నాడు. ఇలా అనుకునేవాడు ప్రయత్నం చేశాడు, సాధన చేశాడు. ఈ సాధన వల్ల ఒక వేగం పుట్టింది. ఆ వేగమే ఈ వేగాన్ని గెలుస్తుంది. మాయా అనేది ఎంత పెద్ద వేగమైనా కూడా వీడి ప్రయత్న వేగం ముందు అది నిష్ఫలమైపోతుంది, ఓడిపోతుంది. అందువల్ల ప్రయత్నం చేయాలి. మాయారూపమైన వికార చిద్విలాస వేగాన్ని అది గెలుస్తుంది అని చెప్పారు. ఒకటేమో సత్య జ్ఞానం, మరొకటేమో అసత్యాన్నే సత్యము అని భ్రమించే జ్ఞానం. రెండు ఉన్నాయి. ఒకటి సత్య జ్ఞానం, అది రెండవది ఇది అసత్యాన్ని సత్యమనే భ్రమించే జ్ఞానం. ఇది ఒక జ్ఞానమే అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ జగత్తులో ఇన్ని వస్తువుల్ని చూసి వీటి జ్ఞానం కూడా ఇది జ్ఞానం అని అనుకుంటున్నాడు కదా. ఇదేమిటిది అంటే అసత్యాన్నే సత్యమని భ్రమించే జ్ఞానం. వీటిలో సత్యజ్ఞానమే ప్రబలమైనది, దానికన్నా బలమైంది గట్టిది లేదు. అందువల్ల బ్రహ్మజ్ఞానమే గెలుస్తుంది. మాయను కూడా తనలో కలిపి వేసుకుంటుంది. ఇది మాయని దాటటము, మాయని గెలవటము అంటే. మాయ కూడా పోయి ఆ బ్రహ్మలో కలిసిపోయింది. ఇంకేముంది? నిజానికి మాయ లేనే లేదు అని మనకి చెప్పారు. ఏమిటిది? నచ మాయాస్తి కాచన అని మనం అనుకున్నాం కదా. అది మహావాక్యం లాంటిదే. నచ మాయాస్తి కాచన. అలా ఏ సమాస్తత్రతే తావద్యతంతే చిత్స్వభావతః యావదేకో జయత్యత్ర ద్వితీయ స నిమజ్జతి. బ్రహ్మభావంలో ప్రయత్నం చేసేవారిలో
అత్యంత దృఢంగా ప్రయత్నించే మధ్యమాధికారి. ప్రయత్నం అంటే మధ్యమాధికారమే. ప్రయత్నాన్ని కూడా దాటి దానికన్నా కూడా అతీతంగా ఉన్నవాడు ఉత్తమాధికారి. ఇక్కడ వీడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ మధ్యమాధికారి తన ప్రయత్నంతో జయాన్ని పొందుతున్నాడు. పరిగెత్తుతున్నాడు, ఇదిగో గెలిచాడు అనుకుంటాం. ఎప్పటి వరకు గెలవాలి, వెళ్ళి ఆ ఫినిష్ లైన్ని పూర్తి చేస్తే కదా అప్పుడు ఫస్టో సెకండో థర్డ్ ప్రైజో వచ్చేది. అప్పటి వరకు రాదు. అలా పరిగెత్తేంత వరకు మధ్యమాధికారే, వెళ్ళి నువ్వు కంప్లీట్ చేస్తే అప్పుడు ఉత్తమాధికారి. అలా ఈ మధ్యమాధికారి ప్రయత్నంతో జయాన్ని పొందుతున్నాడు. ఇతరులు దీనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, అంటే జయాన్ని పొందాలి అని ఇతరులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అతి బలులు గెలుస్తారు, హీన బలులు ఓడిపోతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎవరి బలం బాగా దృఢంగా ఉంటే, గట్టిగా ఉంటే, ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలుస్తారు అనేది మనం ఎక్కడ ముముక్షు వ్యవహారంలోనే చెప్పుకున్నాం. 2 పొట్టేళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి, వాటిలో దేనికి ఆహారం పెట్టి దేనికి బాగా శక్తి బలము పెంచితే అది గెలుస్తుంది అని. అది కర్మ విషయంలో చెప్పిన మాట. దాన్నే ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. జ్ఞాన విషయంలో కూడా ఎవరు అతిగా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గెలుస్తారు, హీన బలులు ఓడిపోతారు. ఆంజనేయ స్వామిని శ్రీరాములు వారు కిష్కింధాకాండలో వెనక్కి పిలిచి ఆయన చెవిలో ఏదో చెప్తారు. సుగ్రీవుడు ఆయన్ని చాలా పొగిడాడని హనుమంతుడి మీద విశ్వాసం కుదిరింది ఆయనకి. సీతా దర్శనం చేస్తే ఈయనే చేయాలి అని రాముడికి నమ్మకం కలిగింది. ఆయన వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అంటాడు, ఆయన్ని ప్రార్థిస్తాడు. త్వమస్మిన్ కార్యనిర్యోగేలాగా అతిబల బలమాశ్రితస్తవాహం. అతిబల అనే పదం ప్రయోగించాడు అక్కడ శ్రీరాముడు. ఓ అతిబల అని. అతిబల అంటే ఆత్మబలం కలవాడు అనే అర్థంలో వాడతారు వేదాంతంలో. ఇదే మాట అక్కడ ఆయన శ్రీరాముడు ఆంజనేయ స్వామి విషయంలో వాడాడు. అంటే అందరినీ దాటిపోయి ఆ జయాన్ని పొందేవాడు అని. అంటే నీకు తప్పకుండా జయం వస్తుంది అని అతిబల అని ఆశీర్వదించాడు, అలాగే ప్రార్థించాడు కూడా. ఎందుకంటే తర్వాత ప్రార్థనలు ఉన్నాయి. అతిబల బలమాశ్రితస్తవాహం హరివర విక్రమ విక్రమైరనల్పై పవనసుత యథాధిగమ్యతే సా జనకసుత హనుమం తథా కురుష్వ. ఆ సీతామ్మవారు కనిపించేలాగా ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. తథా కురుష్వ. కురుష్వ అంటే ప్రయత్నం. కురు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అయినప్పుడు కురు అనే చెప్తారు కదా, అలా కురుష్వ అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే గెలుపు వస్తుంది అని కూడా శ్రీరాముడు గుర్తు చేశాడు. గురువుగారి మాటలు గుర్తున్నాయి కదా శ్రీరాముడికి కూడా, వశిష్ఠుల వారే కదా ఆయనకి గురువు. అక్కడ అతిబల అనే పదాన్ని ప్రయోగించారు ఆంజనేయ స్వామి విషయంలో. అతిబలులు గెలుస్తారు, హీన బలులు ఓడిపోతారు. అందుకనే ఆత్మబలాన్ని పెంచుకోవాలి మనం. బ్రహ్మాకార నిష్ఠులు, బాహ్యాకార నిష్ఠులు. బ్రహ్మాకారంలో నిష్ఠ కలవారు, అంటే ఎప్పుడూ బ్రహ్మనే దర్శిస్తూ ఉండేవారు. బాహ్యాకారాన్నే చూస్తూ ఉండేవారు, అంటే జగత్తునే చూస్తూ ఉండేవారు. వీరికి లోపలి దృష్టి లేదు. అటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీరు సమవేగం కలవాళ్ళైతే అప్పుడు ఏమిటి? వీళ్ళలో ఇద్దరికీ సమంగా వేగం ఉంది. ఇద్దరూ ఇన్ని నిమిషాల్లో ఇన్ని మీటర్లు పరిగెత్తుతారు అని సమవేగంతో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఎవరు? బ్రహ్మాకార నిష్ఠులు, బాహ్యాకార నిష్ఠులు. ఇద్దరూ సమవేగంతో పరిగెత్తితే వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న. అంటే బ్రహ్మాకార నిష్ఠితులే గెలుస్తారు అని చెప్పారు. ఎందుకు గెలుస్తారు అంటే బాహ్యాకారులు చేసే ప్రయత్నం ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆహా ఇదే చాలా సుఖంగా ఉంది అనుకుని ఇక్కడే ఉండిపోతారు. ఏదో మధ్యలో ఏదో దొరికితే తింటూ అక్కడ ఉండిపోయింది కదా, అది ఉండిపోయి ఓడిపోయింది. అదే ఆ కుందేలు ఏం కథ అండి, అది కుందేలు తాబేలు. కుందేలు తాబేలు కథలో ఆ తాబేలు ఏం చేసింది? నిదానంగా పోతుంది. కుందేలు చాలా ముందుకు వెళ్ళిపోయి వెనక్కి చూడటం. ఎక్కడ తాబేలు కనుచూపు మేరలో కూడా లేదు. సర్లేదు ఎప్పటికి రావాలి అనుకుని అక్కడ దొరికే క్యారెట్లు ఇవన్నీ తింటూ కూర్చుంది. అది ఈ తాబేలు నిదానంగా ముందుకు వెళ్ళింది, చూసింది. ఇది చూసి ఏమనుకుంది? సర్లేదు ఎప్పటికి పోయి చేరుకోవాలి, మనం నిదానంగా తిని వెళదాంలే, ఊరికే ఇలా అంటే వెళ్ళి చేరుతాం మనం అని అనుకుంది. క్యారెట్ బాగా తినింది, ఏమైంది? దానికి నిద్ర వచ్చింది, నిద్రపోయింది. లేచిన తర్వాత అయినా పరిగెత్తలేదు. అది చూసింది. మనం అనుకుంటే అహంకారం. అలా ఈ జగదాకార స్థితిలో ఉన్నవాడు, బాహ్యాకార స్థితిలో ఉన్నవాడు వీడు ఇదే బాగుందని ఏం ప్రయత్నం చేస్తాడు? ఏమీ ప్రయత్నం చేయకుండా అలా ఉండిపోతాడు. ప్రయత్నం అంటే ఏదైనా ఉంది నమ్మితే కదా ప్రయత్నం. దాన్ని చేరాలి అని మనం పరిగెత్తడం మొదలు పెడితే కదా ప్రయత్నం. అవి ఏవి వీడు చేయడు. వీడు బాహ్యాకార స్థితిలో అలాగే ఉండిపోతాడు. అందువల్ల నాస్తికులకి వచ్చిపోయేది ఏమీ లేదు. ఆస్తికవాదంలో కొద్దిగా ఏదైనా లాభం కొంచెమైనా సాధన చేస్తే దానికి గొప్ప లాభం దొరుకుతుంది.
నాస్తికులకి వచ్చేది. నాస్తికం సహజం, అది నాస్తికత్వం అనేది మనలో ఉన్నదే, అది దాన్ని ఏం కొత్తగా మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు. అది నాస్తికత్వంతోనే ఇదంతా వచ్చింది. బ్రహ్మని మరిచిపోవటమే నాస్తికత్వం. మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పి బ్యానర్లు పెట్టుకోవాల్సిన పని లేదు. చెప్తే మనం ఆస్తికత్వాన్ని గురించి చెప్పాలి. అందువల్ల బాహ్యాకార నిష్ఠులకి గెలుపు అనేది లేదు, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నమే లేదు కాబట్టి. కానీ బ్రహ్మాకారులు మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అంటే చెయ్యాలి అని. నాకేదో నమ్మకం ఉంది కదా చాలు అని ఉండటం కాకుండా మనం శ్రవణాది ప్రయత్నాలు చేస్తారు బ్రహ్మాకారులు. ఆ శ్రవణాది ప్రయత్నాలు చేయటం వల్ల మాటిమాటికి చేస్తారు కనుక అభ్యాస క్రమంలో వారి వేగం పెరుగుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారండి. 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరిని పరీక్ష పెట్టారు ఎవరు వేగంగా పరిగెత్తుతారు అని. ఇద్దరూ ఒకే వయస్సు, ఒకే శక్తి, ఒకే ఎత్తు, అంతా ఒకే రకంగా ఉన్నారు. వీళ్ళు తినే పదార్థము ఒకటే, అంతా సమంగా ఉన్నారు. వీళ్ళు పరిగెత్తి ఇద్దరూ కూడా ఒకే రకంగా వెళ్తారు కదా, ఇది సహజంగా అనిపిస్తుంది. అలా కాదు, ఇద్దరికీ బాగా ప్రాక్టీస్ చేయిస్తే, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారే, ప్రాక్టీస్ చేయిస్తే వీరిలో ఒకడు ప్రాక్టీస్ చేశాడు, ఒకడు ప్రాక్టీస్ చేయలేదు అనుకుందాం. ఒకడు అనుకున్నాడు నేను బాగా పరిగెత్తుతాను, నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేసి 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 ఒక 100 రోజుల తర్వాత మనం పరీక్ష పెడితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ప్రాక్టీస్ చేసిన వాడే గెలుస్తాడు. ఎందుకంటే వాడికి కాళ్ళ నొప్పులు, ఆయాసాలు ఇవన్నీ తగ్గిపోయి ఉంటాయి వాడికి. అలాగే బ్రహ్మాకార నిష్ఠితులు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ప్రయత్నంతో వాళ్ళు వేగాన్ని పెంచుకుంటారు. అంత మాట చెప్పారు. అభ్యాస క్రమంలో వారికి వేగం పెరుగుతుంది. బ్రహ్మాకార నిష్ఠులే గెలుస్తారు, బాహ్యాకార నిష్ఠులు ఓడిపోతారు. అందుకనే ధర్మానికే ఎప్పుడైనా జయము, సత్యానికే ఎప్పటికైనా జయము. ప్రారంభంలో అధర్మం గెలిచినట్టుగా కనిపించినా భయపడాల్సిన పని లేదు. మనం అదే గెలిచి తీరుతుంది, ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలిచి తీరుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, ఆ బ్రహ్మాకార నిష్ఠితులే గెలిచి తీరుతారు. జాయమానేషు నశ్యత్సు వర్తమానేషు భూరిషః ఏవం సర్గసహస్రేషు పరమాణు కణం ప్రతి. ఈ విధంగా ప్రాసంగికంగా విషయం వచ్చింది కాబట్టి ఆ ప్రసంగంలో నిర్మోక్షము అనే వాదాన్ని నిరాశ చేసి మోక్షమే లేదు అనే వాదాన్ని పుట్టించి చెప్పారు. అది మనం చెప్పుకున్నాం, మర్చిపోకూడదు. ఆ నిర్మోక్షం అంటే ఎవరికీ మోక్షమే లేదు అనే వాదాన్ని కొట్టిపడేసి అది ఇప్పుడు నిరస్తమైపోయింది. ప్రతి జీవికి సమత్వము, భిన్నత్వము ఈ రెండూ కూడా కనిపించే ఈ జగత్తు వల్ల ఏ జీవుడు పొందేది లేదు. కొన్నిసార్లు సమత్వము, కొన్నిసార్లు భిన్నత్వం. మనకి అన్నిట్లోనూ కొన్నిట్లో సమత్వం, కొన్నిట్లో భిన్నత్వం. మన ఆలోచనలో భిన్నత్వం, మనం చూసే వాటిలో సమత్వం. ఇలా సమత్వ భిన్నత్వాలతో ఉన్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనివల్ల మనం పొందేది ఏమీ లేదు. అందువల్ల బ్రహ్మ దర్శనానికై ప్రయత్నించాలి అని చెబుతున్నారు ఇక్కడ. పరమాణు కణం నుండి భ్రాంతిమయమైన ఈ సృష్టి ప్రకటమై నశిస్తోంది. ఒక పరమాణు కణం, అది కూడా కాదు అని మొదట్లోనే చెప్పారు. కానీ మనకు అర్థమయ్యేందుకోసం ఒక పరమాణు కణం నుంచి ఈ సృష్టి వచ్చింది. భ్రాంతిమయమైన ఈ సృష్టి ప్రకటమై అలాగే అది నశిస్తోంది. కానీ జీవుడికి దీని యందు వాస్తవానికి ఏమీ లభించటం లేదు. జీవుడు దీనివల్ల కట్టుకునేది ఏమీ లేదు, తీసుకొచ్చింది ఏమీ లేదు, తీసుకుపోయేది ఏమీ లేదు అంటారు కదా. అలా ప్రయత్నించినా కూడా లభించేది కాదు. లేదు నాకేమీ దొరకలేదు అంటున్నారు, కానీ నేను ప్రయత్నం చేసి ఏదో ఒకటి పొందుతాను దీంట్లో అంటే నువ్వు పొందేది ఏమీ లేదు. కొన్ని వేల సంవత్సరాలు జీవించిన రావణాసురుడు ఏం పొందాడు? అదే చెప్పాడు శ్రీరాముడు. ఏంట్రా నువ్వు పొందింది? ఏం సాధించావు నువ్వు? ఇన్ని తపస్సులు చేసి ఇన్ని వరాలు పొంది నువ్వు సాధించింది ఏమి? దీంతో వచ్చింది ఏమిటి నీకు? అది శ్రీరాముడు చెప్పాడు. ఆ సమయంలో వ్యాఖ్యాకారులు చెప్తారు, ఒక చిన్న ఉడత రాముడికి సహాయం చేసి అది ఉద్ధరింపబడింది. అదే రావణాసురుడు ఇటువంటి పాడు పని చేసి పాడైపోయాడు. ఇది శ్రీరాముడు చెప్పడం. అలా భ్రాంతితో పుట్టిపోయి మళ్ళీ పుట్టడం అనే చక్రంలాగా తిరిగే ఈ జగత్తుతో నిజానికి ఏమీ ప్రయోజనం లేదు. దీనివల్ల వచ్చే ప్రయోజనం, ఇది పుట్టుతోంది మళ్ళీ పోతోంది మళ్ళీ పుడుతోంది, ఈ చక్రంలో తిరుగుతూ ఉన్న ఈ జగత్తు వల్ల వచ్చేదేమీ లేదు. పరిగెత్తినా కూడా లభించేది లేదు. నేను ఏదైనా పొందుతాను అని పరిగెత్తితే కూడా పొందేది ఏమీ లేదు. ఉదాసీనంగా కూర్చున్నా కూడా మాయ పోనంత వరకు ఏమీ లాభం లేదు. నేను ఏమి ప్రయత్నం చేయను, ఉదాసీనంగా ఉంటాను అంటే నువ్వు ఆ మాయని, అజ్ఞానాన్ని పోగొట్టుకున్నంత వరకు ఉదాసీనంగా ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అంటే మనస్సులో ఉంది కానీ బయటికి ప్రయత్నం చేయట్లేదు. మాయ పోకపోతే ఏమిటి ఉపయోగం? అది మళ్ళీ ఎప్పుడో ఒక
పెద్ద పులిలాగా బయటికి వస్తుంది. అలా కాకూడదు. ఆ అజ్ఞానాన్ని, మాయని పోగొట్టుకోవాలి. వస్తువే కాని దానికి ప్రాప్తి అప్రాప్తి అనే మాటే లేదు కదా. అది అసలు వస్తువే కానప్పుడు దాని నుంచి ఏం పొందుతావు నువ్వు? దానికోసం ఏం పోగొట్టుకుంటావు? అందుకనే ప్రాప్తి అప్రాప్తి అనే విషయమే ఆ జగద్ విషయంలో లేనే లేదు. పొందటము పోగొట్టుకోవటం అనే ప్రశ్నే లేదు. ఉంటే పొందటం అనేది బ్రహ్మాకారంలోనే ఉంది, బ్రహ్మ చైతన్యంలోనే ఉంది. నకించిత్ కేనచిత్ వ్యాప్తం నకించిత్ కేనచిత్ స్థితం చిదాకాశమిదం శాంతం అతస్సర్వమభిత్తిమత్. అసత్య వస్తువు లభించటం కానీ లభించకపోవటం కానీ అనే ప్రశ్నే లేదు. లేనిది దొరికింది పోయింది అని ఎక్కడి నుంచి అంటాం? అవకాశ శూన్యము, శాంతము, ఏకము అయిన చిదాకాశం ఒక్కటే ప్రకాశిస్తోంది అనేది బ్రహ్మస్వరూపం. చిదాకాశమిదం శాంతం అతః సర్వం అభిత్తిమత్ అనేది ఒక మహావాక్యం. దాన్ని కూడా ఆ రోజు మనం ఆ గ్రంథాన్ని చదివిన రోజంతా అనుకోవాల్సిన మాట. అయమాభాసతే స్వప్నో నిర్నిద్రో దృష్టివర్జిత అవశ్యం భావిబోధస్తు స్వనుభూతోప్యసన్మయ. వివేక దృష్టి రహితమైన ఈ నిర్నిద్ర స్వప్నం, అంటే నిద్ర లేకుండా వస్తున్న స్వప్నం ఇది. జగత్ అనేది నిర్నిద్ర స్వప్నం. మామూలుగా పడుకుంటే స్వప్నం వస్తుంది, ఇది పడుకోకపోయినా వచ్చే స్వప్నం, జాగ్రత్తలో వచ్చే స్వప్నం ఇది. బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు ఈ స్వప్నం కనిపిస్తూ ఉంటుంది. మేల్కో వచ్చేంత వరకు కొంతమందికి కల వస్తుందే, అలా ఆ నిద్ర పోయేంత వరకు ఈ స్వప్నం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అధిష్టానమైన బ్రహ్మమే సత్యము. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. మిథ్యా జగత్తుకి అధిష్టానం. ఈ మిథ్యా జగత్తు ఊరికే ఎలా కనిపిస్తుంది అంటే ఆ బ్రహ్మ చైతన్యం ఉన్నది కాబట్టి కనిపిస్తోంది. ఉంటే అది కదా కనిపించాలి. ఇదెందుకు కనిపిస్తోంది అంటే దాన్ని నువ్వు అలా చూడలేకపోతున్నావు కాబట్టి అది ఇలా కనిపిస్తోంది. అయితే నేనేం చేయాలి? ముక్తిదా ముక్తి రూపిణి. ఆమె ముక్తిని ఇచ్చేది, ముక్తి స్వరూపిణి ఆమె. అందువల్ల ఆమెని ప్రార్థించు, ఇది భక్తి మార్గం. తరువాత ఆమెను అర్థం చేసుకో, అది జ్ఞాన మార్గం. దాన్ని అనుభవించు, అదే మోక్షం. ఆ స్థితిని అనే ఆ క్రమాన్ని అక్కడ చెప్పారు. చూడండి, ఒక స్తోత్రమైనా కూడా ఎంత అద్భుతమైన మాట. ఉపనిషత్ సమానం అది లలితా సహస్రనామం అంటే. ఈ స్వప్నం వెనుక అనుభవించబడినదే అయినా కూడా ఇది మిథ్యయే అయి ఉంది. దీన్ని మనం అనుభవించాం చాలాసార్లు, ఇది అనుభవానికి వచ్చింది. అంత మాత్రానికే ఇది సత్యం అనలేము. ఇది మిథ్య, ఇది స్వప్నమై ఉంది. ఈ స్వప్నము పరమార్థ దృష్టి లేకపోవటం వల్ల సత్యమే అన్నట్టుగా తోస్తోంది. స్వప్నం ఎందుకు సత్యం అనిపిస్తోంది అంటే పరమార్థ దృష్టి లేదు కాబట్టి. పిల్లలు కలలోనే జీవిస్తూ ఉంటారు. కలే సత్యం అనుకుని ఒక పరమానందంలో ఉంటారు. అలా ఎదిగి ఎదిగి పెరిగిన తర్వాత ఇది కాదు అని తెలుసుకుంటారు. తర్వాత సత్యం కోసం ప్రయత్నం చేస్తారు. పరమార్థ దృష్టితో చూసినప్పుడు అది స్వప్నం అనేది పోయి సత్యమే మనకి దర్శనం ఇస్తుంది. కానీ ప్రయత్నిస్తే అసత్యం తొలగి భవిష్యత్తులో సత్య దర్శనం అవుతుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే అసత్యాన్ని చూస్తున్నంత మాత్రాన సత్యాన్ని చూడలేము అనేమీ లేదు. ప్రయత్నిస్తే అసత్యాన్ని మనం తొలగించుకుని సత్యాన్ని చూడవచ్చు. ఎప్పుడూ ఇలాగే ఉంటాయి ఈ పాడు నీళ్ళు అని కాదు. దీన్ని అట్లా అట్లా కొంచెం తొలగించుకుంటే లోపల వస్తుంది. మంచి ఒక పుష్కరిణి ఉంది, ఒక కళ్యాణి ఉంది, ఒక దాన్ని ఏమంటారు కోనేరు ఉంది. ఆ కోనేరు పైనంతా పాచి కట్టింది. చూడంగానే ఏమిటి ఇట్లా ఉంది? బుద్ధివంతుడు ఏం చేస్తాడు? దాన్ని ఆ కడవతో అటు ఇటు కొంచెం తొలగిస్తే లోపల శుద్ధమైన నీరు ఉంటుంది. పైన అది ప్రొటెక్షన్, అది తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంది. ఒక పైన ఒక లేయర్ ఉంది. లోపలికి ఆ దుమ్ము పోకుండా ఏది వచ్చినా అక్కడే ఆగిపోతుంది. అంత గట్టిగా పేరుకుపోయి ఉంటుంది. అలా దాన్ని పక్కన ఇలా ఇలా అంటే లోపల నీరు వస్తుంది. దాన్ని తీసుకుని వస్తారు. అది చాలా శుభ్రంగా ఉంటుంది, శుచిగా ఉంటుంది. అలాగే ఈ జగత్తులో ఏమీ లేదు, అంతా అనర్థమే అనేందుకు లేదు. ఈ జగత్తులో ప్రయత్నం చేస్తే సత్య దర్శనం అవుతుంది. అది ఒకటి దీనిలో మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇదే లేకపోతే, ఈ శరీరమే లేకపోతే మనం పొందేదేముంది, ప్రయత్నం చేసేదేముంది? అందువల్ల ఈ శరీరంలో అది ఒక లాభం ఉన్నది కాబట్టి ఈ శరీరాన్ని రక్షించుకుని ఈ శరీరం ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి అని తెలపటం అక్కడ. అవశ్యం భావి బోధస్తు. అవశ్యంగా అంటే అందరికీ లభించి తీరుతుంది. ఎవరికి వస్తుంది? అయ్యో మేము బీదవాళ్ళం అండి, మేము ఆ కులం అండి, మేము ఈ కులం అండి, మేము ఆ వంశం అండి, మేము చదువుకోలేదండి, మా దగ్గర ఇవి లేవండి అవి లేవండి, ఏ కంప్లైంట్స్ లేవు. ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే అవశ్యం భావి బోధ,
ప్రతి ఒక్కడికి, అందరికీ ప్రపంచంలో ప్రతి జీవికి కూడా, మనుష్యులకు మాత్రమే కాదు ప్రతి జీవికి ప్రయత్నిస్తే ఆయా సంస్కారాన్ని బట్టి తప్పకుండా దర్శనం కలిగి తీరుతుంది. అవశ్యం భావి బోధస్తు అంటే తెలుసుకుని తీరాలి అనేది ఒకటి అభిప్రాయం, అలాగే తెలిసేది తప్పకుండా తెలిసి తీరేది అని కూడా అభిప్రాయం. అవశ్యం అందువల్ల ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అయ్యో మాకు వస్తుందా, ఆ అనుమానమే పనికిరాదు. అందులో ఒక జీవ చైతన్యం, అదే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యమే ఈ జీవ చైతన్యం అనే ఒక భ్రాంతిని పోగొట్టి ఆ చైతన్యాన్ని, ఆ ప్రకాశాన్ని మనకి దర్శింపజేస్తుంది. అది మనస్సులో ఉండాలి మనకి. అది తొలగిపోయి భవిష్యత్తులో సత్యదర్శనం అవుతుంది. స్వనుభూతోపి అసన్మయ. ఇది బాగా అనుభవించాను. అయ్యో ఎలా పోతుందండి ఇది అంటే పోతుంది. అయ్యో ఎన్నో పాపాలు చేశానండి, పోతాయి అవి పోతాయి. పుణ్యకార్యాలు చేసినప్పుడు పోతాయి, నువ్వు పశ్చాత్తాప పడినప్పుడు పోతాయి. పోకుండా ఎందుకుంటాయి? ఇదొక లాభం, దీంట్లో ఉన్న లాభం ఇది ఒకటే లాభము అని కూడా చెప్పారు వేదాంతంలో. పత్రపుష్ప ఫలాంశాత్మ యథైక స్వాస్థితో ద్రుమ అనంత సర్వశక్త్యాత్మా ఏక ఏవ తథా విభు. ఇది ఒక మహావాక్యం. అనంత సర్వశక్త్యాత్మ ఏక ఏవ తథా విభు. ఏక ఏవ అనేంతవరకు మహావాక్యం అనుకోవచ్చు, లేదా తథా విభు దాంతో కలిపి మహావాక్యం అనుకోవచ్చు. అనంత సర్వశక్త్యాత్మ అంటే సర్వేశ్వర, సర్వజ్ఞ, సర్వశక్తిమాన్ ఇవన్నీ చెప్తాం కదా, ఇవన్నీ కూడా ఇందులో కనిపించాయి. అటువంటి మహావాక్యం ఇది. శుద్ధ దృష్టితో ప్రపంచము బ్రహ్మ కన్నా వేరు కాదు అని ఇప్పటి వరకు చెప్పటం అయింది. ఇక మాయతో కూడిన బ్రహ్మ చైతన్య విషయాన్ని చెప్తున్నారు. మాయాశబలిత బ్రహ్మ అనే మాట ఒకటి వేదాంతంలో ఉంది. నా విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆకులతోనూ పళ్ళతోనూ పువ్వులతోనూ నిండిన వృక్షం ఒకే ఒక పదార్థమైనట్టుగా ఇవన్నీ కలిస్తే అది ఒక వృక్షం. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇది చెట్టు అంటే ఏదైనా ఒక పండు తీసుకురారంటే చెట్టు అంతా ఎత్తుకురాం కదా, పండే కదా ఇంటికి తీసుకొస్తాం. అలాగే ఇవన్నీ వేరే వేరేగా ఉన్నా కూడా వృక్షం ఒకటే అయినట్టుగా సర్వశక్తి సంపన్నమై వివిధాకారాలతో స్ఫురిస్తూ ఉన్నా కూడా బ్రహ్మ ఒకటే. ఇంకేం చెప్పాలి? ఎన్ని రకాలుగా మనకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నారు ఆ బ్రహ్మ విషయాన్ని. ఒక చెట్టే ఉదాహరణగా తీసుకోండి, ఎన్నెన్ని భాగాలు ఉన్నాయి, అందులో భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. వేరు దగ్గర నుంచి ప్రారంభించి వేరు అంటాం, ఇది కాడ అంటాం, దాని తర్వాత కొమ్మలు అంటాం, తర్వాత చిగురాకులు అంటాం, ఆకులు అంటాం, పుష్పము అంటాం, ఫలము అంటాం, చిట్ట చివరి కొమ్మ అంటాం, చిగురుటాకు అంటాం. రకరకాలుగా పదాలు ఉన్నాయి. వాటికి అలాగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చింత ఉందనుకోండి, చింత చిగురు, ఆ చింత చిగురుతో ఏదో పదార్థం చేస్తారు. చింతకాయలతో ఏదో పదార్థం చేస్తారు. చింతకాయ ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయనుకోండి, దాంతో ఏదో పొయ్యి వెలిగించడం, ఏవో పనులు చేస్తారు. ఇలా ఒక్కొక్క దాన్ని పిలవటమే కాక ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలా నువ్వు ప్రపంచాన్ని తీసుకున్నా కూడా సత్యమే, కానీ ఇది అంతా కలిపి ఏకవృక్షమైనట్టుగా, అలాగే ఇది అంతా కలిపి ఆ బ్రహ్మ ఒకటే అని అద్భుతమైన మాట. అది దాన్ని భావన చేయాలి. అందులో నానాత్వం అనేది లేదు, మరియు అది సర్వవ్యాపకము అయి ఉంది. అంతటా కూడా అది నిండి ఉంది. ఆ ఆకులోనూ, ఆ పుష్పంలోనూ, ఆ ఫలంలోనూ, ఆ శాఖలోనూ ఎలాగైతే వృక్షం అనేదే వ్యాపించి ఉందో, ఇది వృక్షమే. ఇది వృక్షం యొక్క అవయవము, అంగమని నువ్వు అంటున్నావు, కాకపోతే అది వృక్షమే కదా. అలాగే బ్రహ్మ అనేది సర్వవ్యాపకమై ఉంది. మాతృమేయ ప్రమాణాది మాయాత్మకమజం పదం బుద్ధం విస్మృతి మాయాతి న కదాచన కస్యచిత్. జీవదృష్టితో చూసినా కూడా జ్ఞానం కలిగే వరకు భిన్నంగా కనిపించే జగత్తు, జ్ఞానం కలిగిన తరువాత ఆ బ్రహ్మజ్ఞానం మరుగున పడేది కాదు. కనుక అజ్ఞానం పూర్తిగా నశించిపోయి బ్రహ్మ ఒకటే ఉన్నది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? జీవదృష్టితో మనం అనుకుందాం అనుకోండి, ఈ ప్రపంచాన్ని చూద్దాం అనుకోండి, అప్పుడు భిన్నంగా కనిపించే ఈ జగత్తంతా కూడా జ్ఞానం కలిగిన తర్వాత, ఆ జ్ఞానం కలిగేంత వరకు ఆ బ్రహ్మజ్ఞానం అనేది మనలో మరుగున ఎక్కడో మూలలో ఉంది. కలిగిన తర్వాత మళ్ళీ మరుగున పడదది. ఒక్కసారి వచ్చిందంటే ఆ జ్ఞానం, అది దాన్ని మర్చిపోం. ఎలాగైతే సైకిల్, స్విమ్మింగ్ మర్చిపోరు అంటారో, ఒకసారి నేర్చుకుంటే మర్చిపోరట. అవి రెండు ఎప్పుడైనా సరే నీళ్ళలో పడితే ఈత కొడతాడు, ఎప్పుడైనా సైకిల్ ఎక్కితే తొక్కుతాడు, ఇవి రెండు మర్చిపోరు. అలాగే ఈ జగత్తులో చూస్తున్నా కూడా, ఈ జగత్తుని అనుభవిస్తున్నట్టుగా కనిపించినా కూడా వాడికి ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఎప్పటికీ మరుగున పడేది కాదు.
అజ్ఞానం పూర్తిగా నశించి బ్రహ్మ ఒకటే అనే భావన వాడికి కలుగుతుంది. అది ఒకటే సత్యం అనే జ్ఞానం దృఢమవుతుంది అని చెప్తున్నారు. అందుకోసమే ఈ శ్లోకం ప్రమాణ ప్రమేయాదులతో కలిసి మాయామయమై ప్రకాశించే బ్రహ్మతత్వాన్ని ఒక్కసారి గ్రహిస్తే మళ్ళీ ఎప్పటికీ దాన్ని మరిచిపోలేం. అంటే త్రిపుటులు కలిపేసి త్రిపుటీ రూప అంటారు కదా, ఆ త్రిపుటులు మూడు ఒకటే, దృగ్దృశ్య ద్రష్టు భేదాలు లేవు అని ఆ త్రిపుటిని ఏకరూపంగా చూసి బ్రహ్మరూపంగా చూసేవాళ్ళు వారికి కలిగిన జ్ఞానం అది దృఢమై ఎప్పటికీ పోయేది కాదు. అందువల్ల ఒకసారి ఆ కలిగిన జ్ఞానాన్ని మళ్ళీ ఇంక పోతుందేమో అని భయపడాల్సిన పని లేదు. దానికి చేయాల్సిన సాధనలు చేస్తూ ఉండాలి. అటువంటి దానిలో ఒక లాభం కూడా ఉంది. బ్రహ్మజ్ఞానం మళ్ళీ మర్చిపోయేది కాదు. ఒకసారి అనుభవానికి తెచ్చుకోవాలి. దాన్ని అది వచ్చిందంటే అట్లా పట్టుకుంటుందంట. అది మనకి అక్కడ చెప్పటం. శూన్యోదయాస్తమయ వస్తు తమః ప్రకాశం దిక్కాల రూప్యసి సదైకమనాదిశుద్ధం దిక్కాల రూప్యపి సదైకమనాదిశుద్ధం ఆద్యంతమధ్యరహితం స్థితమచ్చమంబు సౌమ్యత్వవీచి వలనాఢ్యమివైకమేవ. మాయ వల్ల నానాత్వం ఉన్నప్పటికీ కూడా శుద్ధుడికి బ్రహ్మ యొక్క సత్య దర్శనంలోనూ ఏకత్వ దర్శనంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు అని విషయాన్ని ఉపసంహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటివరకు చెప్పిన విషయాన్ని ఇక్కడికి చాలిస్తూ ఉన్నారు. ఆత్మ ఉదయాస్తరహితము, అది పుట్టేది అస్తమించేది కాదు. సూర్యోదయం సూర్యాస్తం అంటున్నామే, అలా కాదది, ఎప్పుడూ ఉండేది. ఉదయాస్తరహితము, సాక్షిభావంతో తమఃప్రకాశకము. తమఃప్రకాశకం అంటే తమస్సునే ప్రకాశింపచేస్తోంది. ఎలా ఇది అంటే సాక్షిభావంతో, సాక్షిగా ఉండి చూస్తోంది. సర్వధి సాక్షిభూతం అనే మనం చేసే ఈ కర్మలు ఇవన్నీ కూడా సాక్షిగా ఉండి చూస్తోంది. దిక్కాల రూపం అయినా కూడా అది శుద్ధము, ఆది మధ్యాంత రహితము, అద్వితీయము అయి ఉంది. ఇది సౌమ్యము, మృదు తరంగాలతో అలరారే అలంకారంగా ఉండే ఏక సముద్రంలాగా ఇది ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. కానీ సముద్ర దర్శనం చాలా మంచిది, చాలా గొప్పది అని. ఆ సముద్రాన్ని చూస్తే ఆహా, మనం ఎంతవరకైనా చూడొచ్చు. అలా చూస్తూ ఉంటే ఏమైంది, అయిపోయేది కాదు, తరిగిపోయేది కాదు, అఖండంగా కనిపిస్తుంది. ఆ సముద్రం ముందు అలా కూర్చొని భావన చేయాలి. ఈ సముద్రం అయితే ఎలాగైతే ఒక తీరం లేకుండా కనిపిస్తోందో అలాగే బ్రహ్మకు ఏ అవధులు లేవు. ఇది అఖండము అనే బ్రహ్మ భావన అక్కడ సముద్ర తీరంలో కలుగుతుంది. అందుకనే సముద్రంతో పోలుస్తారు. అహం త్వమిత్యాది జగత్స్వరూప విశుద్ధ బోధైక విభాతి ఆకాశకోశే నిజ శూన్యతేవ ద్వైతైక్య సంకల్ప వికల్పనాచ్చ. ద్వైత ఐక్య సంకల్ప వికల్ప రూపమైన మనస్సు నుండి అవిద్య కామ కర్మ వాసనల వల్ల నీవు నేను అనే భావంతో ప్రకటమైన అధ్యస్థ జగత్తు ప్రకాశిస్తూ కనిపిస్తోంది. ఈ జగత్తు ఇలా ప్రకాశించడానికి కారణం ఏమిటి అంటే, అదే చెప్పాను కదా, అధ్యాస భాష్యం అక్కడ ఇప్పుడు ప్రారంభమవుతుంది. అంటే బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలో చాలా ముఖ్యంగా చెప్పుకునే విషయం అవిద్య కామ కర్మ వాసనలు. వీటి వల్ల ఇవి సమానార్థకాలుగా కనిపించినా ఇవి చేసే పనులు వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి వేరే వేరే పేర్లు చెప్పారు అని తర్వాత వివరిస్తారు. అవిద్య కామకర్మ వాసనలు మాయ, వీటి వల్ల ఈ జగత్తంతా కూడా ఈ అధ్యాస్థ జగత్తు. ఇది బ్రహ్మలో దీన్ని అధ్యాసం చేశామంటే ఇది సత్యం అనుకుని బ్రహ్మని మరిచిపోయాం. అటువంటి ఈ జగత్తు ప్రకాశిస్తూ కనిపిస్తోంది. ఇది విశుద్ధ బోధస్వరూపకమైన బ్రహ్మ యొక్క ప్రకాశము మాత్రమే అయి ఉంది. ఆకాశము శూన్యమే అయినా కూడా అందులో ముత్యాలు మొదలైనవన్నీ కనిపించినట్టుగా ఆకాశం శూన్యమైంది. ఏవేవో చూస్తాం ఆ ఆకాశంలో, అంత మాత్రానికి ఆకాశానికి ఏదో వికారం వచ్చింది అనలేం కదా. అలాగే బ్రహ్మలో ఈ జగత్తుని చూస్తున్నాము, కానీ ఈ వికారం బ్రహ్మలో లేదు అని తెలుసుకోవాలి. భ్రాంత దృష్టికి ఏవేవో ఆకాశంలో కనిపించినట్టుగా బ్రహ్మలో ఈ జగత్తు కనిపిస్తోంది అని ప్రయోజన వర్ణనాన్ని అక్కడికి పూర్తి చేశారు. అంటే శుద్ధ ఆకాశాన్ని చూసినట్టుగా ఆ బ్రహ్మని కూడా మనం దర్శించాలి. ఆ శుద్ధ బ్రహ్మ దర్శనం మనకందరికీ కూడా కలగాలి అని చెప్పి అక్కడితో ఆ సర్గని పూర్తి చేశారు. ఎన్నెన్నో విషయాలు ఈ ఉపదేశంలో వచ్చాయి.
వశిష్ఠుల వారు అనేక రకాలుగా ప్రయత్నం చేసి మనకి అర్థం చేయించాలి అని చూస్తున్నారు. సద్గురువు యొక్క స్వభావమే అట్లా ఉంటుంది, ఎలాగైనా చేసి ఆ శిష్యుడికి భక్తుడికి తెలపాలి అని. అటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు కాబట్టి మనము ప్రయత్నం చేయాలి. ఆయన ప్రయత్నం చేస్తే ఆయనే గెలుస్తాడులే మనం అనుకున్నాం కదా, ఆయన చాలా అతిబలుడు అని. అలా అనుకోకూడదు, ఆయనతో పాటుగా మనము ప్రయత్నం చేయాలి. గురువుగారు వేగంగా వెళ్తుంటే ఆయన వెనకాల కనీసం ఆయన 5th గేర్లో వెళ్తే మనం 1st గేర్లో అయినా వెళ్ళొద్దా? అలా కనీసం కొంచెమైనా ప్రయత్నం చేసి ఆయన వెంట నడిస్తే మనం కూడా దాన్ని అందుకోగలుగుతాం. అప్పుడు అలా మనతో దాన్ని పొందేలాగా చేయించాలి అనేదే వారి ప్రయత్నం. అలా వశిష్ఠుల వారిని దానికి కూడా మనం ప్రార్థన చేస్తూ